మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా అని ఒక కవి అన్నాడు. ఇంకొక కవి పెదవేద పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అని మన కవులు వాళ్ళ అమ్మపై ప్రేమను పాటల రూపంలో అయితే మనకు తెలియజేశారు. కానీ షిండే శ్రీకాంత్ అనే వ్యక్తి తమ అమ్మ జ్ఞాపకాలను, అమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక పుస్తకమే రాశాడు. ఈ పుస్తకాన్ని చదివిన వారందరూ ఈ షిండే శ్రీకాంత్ను మెచ్చుకోవడమే కాకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళు వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలను ప్లస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పుస్తకం రాసిన షిండే శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు. ఈ పుస్తకం గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్. హాయ్ సార్. చెప్పు శ్రీకాంత్, అమ్మ జ్ఞాపకాలపై బుక్ రాయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ క్యాన్సర్తోని చనిపోవడం జరిగింది ఒక 2 నెలల క్రితం. సో అమ్మ అయితే ఎలాగో తిరిగి రాదు. ఆమె ఆలోచనలు ఒక పుస్తకం రూపంలో పొందుపరిచి ఆమెని ఒక పుస్తకం రూపంలో పునర్జన్మగా మళ్ళీ తీసుకురావాలి. ఈ పుస్తకం నలుగురికి అందజేసి మా అమ్మ ఆలోచనలు నాలో ఎలా ఉన్నాయి, సో అమ్మతో నేను గడిపిన క్షణాలు ఇతరులు కూడా అమ్మతో ఎలా గడపాలి అని తెలియజేయడానికి అందరికీ ఈ పుస్తకం రాశాను నేను. చెప్పు శ్రీకాంత్, ఇంతకు ముందు ఏమైనా బుక్స్ రాశారా? ఇదే మొదటి పుస్తకం? ఇంతకు ముందు బుక్స్ ఏం రాయలేదు, కానీ పాటలు కానీ షార్ట్ ఫిలిం స్టోరీస్ కానీ అలాంటివి చాలా రాశాను. సో ఆ రాసిన పాటలు, షార్ట్ ఫిలిం స్టోరీస్ ఈ పుస్తకం రాయడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ బుక్ కి అనుశ్రీ అనే పేరు ఎందుకు పెట్టావు శ్రీకాంత్? దాని గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. ఈ పుస్తకానికి అనుశ్రీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, మా అమ్మ పేరు అనురాధ, నా పేరు శ్రీకాంత్. సో మా ఇద్దరి పేరు కలిపి అనురాధలో అనుశ్రీని, శ్రీకాంత్లో శ్రీని తీసుకొని అనుశ్రీ అని ఈ బుక్కి పేరు పెట్టాను. ఈ బుక్కి చాలా పేర్లు అనుకున్నా కానీ సో మా అమ్మ పేరు ముందు, అంటే అమ్మ పేరుతో బుక్ ఉంటే బాగుంటుంది అని పెద్దలు కొందరు సలహా ఇచ్చేసరికి ఈ బుక్కి అనుశ్రీ అని పేరు పెట్టడం జరిగింది. చెప్పు శ్రీకాంత్, ఈ బుక్లో మీ చిన్ననాటి నుంచి మీ అమ్మగారు చనిపోయే వరకు పూర్తి జ్ఞాపకాలు ఇందులో పొందుపరిచారా, లేకపోతే ఆమె చనిపోయే ముందు ఈ 2 నెలల కాలాలనే ఈ బుక్లో పొందుపరిచారా? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మతో గడిపిన ప్రతి జ్ఞాపకాలు, ప్రతి క్షణాలు ఈ బుక్లో రాశాను. అలాగే మా అమ్మ చివరి రోజుల్లో ఎలా గడిపింది, ఆమె చివరి రోజుల్లో ఆమె అంటే ఎంత దుఃఖం అనుభవించింది, ఆమె అంటే ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు నేను అనుభవించిన బాధ కానీ, నేను పడ్డ నరకయాతన కానీ ఇదంతా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. నాకు మా అమ్మ పుట్టినప్పటి నుంచి, అంటే నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎలా పెంచింది, నా కోసం ఏ కష్టాలు అనుభవించింది, అలాగే నాకు ఎలా చదివించడానికి ఆమె ఎంత కష్టం పెట్టింది, అలాగే అప్పుడప్పుడు నాకు తెలిసి తెలియక మా అమ్మకు నేను బాధ పెట్టి ఉండొచ్చు. ఆ బాధ పెట్టే తరుణంలో కూడా అమ్మను నేను క్షమించు అని కూడా దీంట్లో అంటే నా క్షమాపణలు చెప్తూ, నా బాధలు చెప్తూ, నా కన్నీళ్లు చెప్తూ ఇవన్నిటితో కలగలిపి ఒక జ్ఞాపకాల కోటలాగా ఈ బుక్ని రాయడం జరిగింది. శ్రీకాంత్, ఇప్పుడు ఈ బుక్ రాసే క్రమంలో నువ్వు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పండి. దాంతోపాటు ఈ బుక్ రాసేటప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నావు, దాని గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ రాయాలన్న ఆలోచన నాకు వచ్చింది మా అమ్మ అంటే చివరి రోజుల్లో, జస్ట్ మా అమ్మ అంటే ఆ చివరి రోజుల్లో ఒక 5 days అలా ముందు ఈ బుక్ రాయాలన్న ఆలోచన వచ్చింది. నేను బుక్ రాస్తానన్నప్పుడు నాకు ఆలోచన ఎందుకు కలిగిందంటే, అంటే బుక్ అయితే రాస్తాము కానీ దీన్ని ఎందుకు రాయాలి, అంటే దీనికి ఒక ఉద్దేశం ఉండాలి బుక్ రాయడానికి. ఇప్పుడు రాసి పెడదామంటే కుదరదు మనం బుక్, దీనికి ఒక ఉద్దేశం ఉండాలి, దీనివల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి అనే ఆలోచన నాకు కలిగింది. నాకు ఒక సందేహం ఏం కలిగిందంటే, బుక్ రాస్తున్నప్పుడు మనం రాసిన పుస్తకం ఎవరైనా చదువుతారా, లేకపోతే వీడేంది బుక్ రాసిండు అన్నట్టు అంటారా అనే ఒక సందేహం కూడా, నాకు అనుమానం కూడా నాలో వచ్చింది. అప్పుడే నాకు ఏమనిపించిందంటే, నేనైతే బుక్ రాస్తా, మా అమ్మ గురించి కంపల్సరీ బుక్ రాయాలి, ఆమె గురించి నలుగురు తెలియాలి, ఎక్కడన్నా స్కూళ్ళల్లో, లైబ్రరీలల్లో ఇక్కడ ఇచ్చేసి అంటే బుక్ డొనేట్ చేసేసి చేయాలని నేను అనుకున్నాను.
మళ్ళీ ఈ సమస్యలు ఏమొచ్చినాయంటే ఆర్థికంగా ఒక సమస్య. ఇప్పుడు పుస్తకం అంటే మనం ప్రింట్ చేయాలంటే అంత ఈజీ పని కాదు. ఆర్థికంగా అది కొంచెం మన అమౌంట్ తో కూడుకున్నది. అవును అవును. సో దానికి నాకు మా స్టడీ హాల్ ఫ్రెండ్స్ ఓకే. చాలా సహాయపడ్డారు. నేను జస్ట్ వాళ్ళకు నేను ఒక పుస్తకం రాస్తున్నాను అని చెప్పగానే వాళ్ళు సరే రాయి, ఎంత అవుతుందో మేము చూసుకుంటామని వాళ్ళు కానీ నాకు తెలిసిన కొందరు మిత్రులు అంటే ఉద్యోగస్తులు నాకు తెలిసిన వాళ్ళందరూ మేము ఇస్తాం నువ్వు రాయి అని చెప్పేసి, ఇది మంచి ఆలోచన, ఈ ఆలోచనకు మేము నీకు సాయం చేస్తామని చెప్పేసి ఈ బుక్కు వాళ్ళు ఆర్థికంగా సాయం చేశారు. అలాగే ఈ బుక్ ప్రింట్ అయి రావడానికి ముఖ్య కారణం కడారి దశరథ్ సారు. ఆయన ఒక కవి, ఇప్పుడు ఉపాధ్యాయుడు కూడా, ఆయన తెలుగు ఉపాధ్యాయుడు. ఆ సారు నాకు బుక్ నేను రాసినప్పటి నుంచి ప్రింట్ అయ్యే వరకు ప్రతి దాంట్లో తప్పులు కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని సరి చేసుకుంటూ బుక్ రాయడానికి నాకు సహాయపడ్డారు సార్, కడారి దశరథ్ సార్. అలాగే ఈ బుక్ రాస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, బుక్ రాసినాక ఇప్పుడు మా అమ్మ అంటే ఒక దుఃఖంలో నుంచి బుక్ రాస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు బుక్స్ ఎట్లా రాసిందంటే కవులైనా ఎవరైనా ఒక ప్రేయసి మీద కానీ ఒక సంతోషకరమైన సందర్భంలో బుక్ రాస్తే దానికి సమాజం నుంచి కూడా మద్దతు వస్తుంది. నేను మా అమ్మ చనిపోయినాక బాధలో బుక్ రాస్తున్నా, దీనికి సమాజంలో విమర్శిస్తారు కొందరు, వీళ్ళ అమ్మ చనిపోయింది వీడేంది బుక్కులు తీసుకొని తిరుగుతుండు, ఇట్లా విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్ని కూడా నేను కొన్ని ఎదుర్కొన్నా. అట్లా నాకు అంటే నాకు పర్సనల్ గా నా దగ్గర అనుకున్న కొన్ని నాకు వినిపించినాయి. సో వాటిని కూడా నేను పాజిటివ్ గా తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పేది, నువ్వు మంచి పని చేస్తే ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు సహకరించకున్నా నీ మంచి పని చేస్తే నువ్వు ఒక్కడున్నా గానీ నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు, ధైర్యంగా ముందుకెళ్ళు, అది నలుగురిలో మన్నన పొందుతుంది అని మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనేది. ఆ మాట కట్టుబడే ఎవరేమన్నా అనుకున్నా నేను మా అమ్మ గురించి నలుగురికి చెప్తున్నా అనే ఉద్దేశంతో ఈ బుక్ రాశాను. అమ్మ ప్రేమకు నిర్వచనం చెప్పమంటే ఏమని చెప్తావు శ్రీకాంత్? అమ్మ ప్రేమకు నిర్వచనం అంటే నేను ఒక సంఘటన ద్వారా పంచుకుంటాను. ఏంటంటే నేను మా అమ్మ హెల్త్ బాగాలేనప్పుడు ఇక అమ్మ చివరి రోజులు అనేసరికి నేను హైదరాబాద్లో చిన్న పని మీద వెళ్ళాను. అప్పటికే అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అయినా ఎప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను కాల్ చేస్తే అమ్మకు మాట్లాడేందుకు నేను బాగానే ఉన్నా, నేను తింటున్నా, నువ్వు బాగా తిను అని ఎప్పుడు అనేది. అంటే నిస్వార్థంగా ప్రేమించేది ఈ లోకంలో మన అమ్మ మాత్రమే. ఆ అమ్మ బాధపడుతున్నప్పుడు నేను ఏ విధంగా బాధపడ్డాను, నేను ఈ విధంగా సంఘర్షణకు లోనైనాని అమ్మ మీద ఒక పాట కూడా రాసిన. ఇప్పుడు ఆ పాట ఒక 4 పంక్తులు పాడి వినిపిస్తా. ఈ అమ్మ పాట నేను రాసింది ఇది. అందుని అయితేనే అమ్మా నీ కన్నీటి విడుకోలు చూసి, మూగోడిని అయితేనే అమ్మా మట్టిలో పడుకున్న నిన్ను చూసి, రాత రాసిన ఓ బ్రహ్మదేవ అమ్మ చావు గీత చెరిపేయరావా, ముల్లోకాలు నడిపే ముక్కంటి శివ నీ మాయతో అమ్మను తిరిగి తేవా, అందుని అయితేనే అమ్మా నీ కన్నీటి కడలిని చూసి, మూగోడిని అయితేనే అమ్మా మట్టిలో పడుకున్న నిన్ను చూసి, ఆటలో పడి తిండిని మరిచిన నా ఆకలిని గుర్తు చేసేది ఎవరు, పోపు డబ్బాలో డబ్బులు దాచి ప్రేమగా నాకు ఇచ్చేది ఎవరు. ఈ పాటను నేను సొంతగా రాశాను. ఈ పాటను కూడా రిలీజ్ చేసి ఇంకా మా అమ్మ పైన నా ప్రేమ ఎంత ఉంది అని ఇంకొన్ని రోజులు ఈ పాట కూడా రిలీజ్ చేయబోతున్నాను. వావ్ శ్రీకాంత్, చాలా బాగా రాశావు. అంటే నీ పాటలో అమ్మ పట్ల నీ ప్రేమ అది అర్థమవుతా ఉంది. ఒకటి, ఇన్ని సంవత్సరాల ఈ జీవితంలో మీ అమ్మతో ఎన్ని సంవత్సరాలు గడిపావు, దీంట్లో మీ మనసుకి అతి దగ్గరైన సంఘటనలు విషయాల గురించి ఒకసారి. అంటే అమ్మతోని నేను చాలా చాలా రోజులు, అంటే ప్రతిరోజు కొంత సమయం అమ్మతోని గడిపేవాడిని. అంటే నాకు రోజు జరిగిన మంచి విషయాలు కానీ ఇంకా అవమానాలు కానీ అవన్నీ అమ్మకు చెప్పేవాడిని. అమ్మ నాకు ధైర్యం చెప్పేది. అయితే నేను కొన్ని సంఘటనలు పంచుకుంటాను అమ్మతో జరిగినాయి. నేను సాధారణంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతాను, టీచర్ ఉద్యోగానికి. 2017లో మొదటిసారి డిఎస్సి రాసినప్పుడు నాకు మిస్ అయింది. నా తోటి స్నేహితులకు కొందరికి వచ్చింది. అప్పుడు సాధారణంగా మా తల్లిదండ్రులు అంటే ఈ కాలంలో ఏమంటారు అంటే, నువ్వు అంతా చదివావు కర్రా, ఎందుకు రాలేదు అని అంటారు. కానీ మా అమ్మ నాకు ఒక్క మాట కూడా అనలేదు. జస్ట్ నువ్వు అంటే నీకు అది కాకపోతే ఇంకోటి, లేకపోతే దానికే ప్రయత్నించు,
గట్టిగా ఇంకొకసారి ప్రయత్నించు అని నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చేది అమ్మ. ఎప్పుడు ధైర్యం ఇచ్చేదమ్మా? ఎప్పుడు ధైర్యం ఇచ్చేది అమ్మ. మళ్ళీ ఇంకో సంఘటన ఏంటంటే క్యాన్సర్, అమ్మకి క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు, దాదాపు క్యాన్సర్ అంటే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తి అయినా భయపడతాడు, అవును. నాకు ఏదో అయిపోయింది అది అని చెప్పి. కానీ అమ్మకు నిర్మల్లో హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు క్యాన్సర్ అని తెలిసింది. ఆ అమ్మకు కూడా తెలిసింది ఆ విషయం. కానీ అది దిగమింగుకొని నిర్మల్ నుంచి వచ్చి ఇంటికి అమ్మ క్యాన్సర్తో లోపల ఎంత బాధపడో తెలియదు, కానీ మాకు ధైర్యం చెప్పింది, నాకేం కాదు, మీరెందుకు భయపడుతుండ్రు, వ్యాధి వచ్చింది నాకు, రోగం వచ్చింది నాకు, మీరెందుకు భయపడుతుందని మాకు ధైర్యం చెప్పింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు, అక్కడ హాస్పిటల్లో బసవతారకం హాస్పిటల్లో వెళ్ళాం హైదరాబాద్. అక్కడ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు వంట అవి చేసుకోవడం మనదే ఉంటుంది బయట రూమ్లో. సో అలా చేసుకునేటప్పుడు కూడా అమ్మ అంత వ్యాధితో బాధపడుతున్నా, ఆమెకు అప్పుడు కీమోలు అవి ఇవి పెట్టడం జరిగింది. దానివల్ల తినడం అవి ఏం అమ్మకు సరిగ్గా లేదు. కీమోథెరపీ పెట్టడం వల్ల మన ఒంట్లో శక్తి అంతా పోతుంది, వ్యాధి న్యాయం కావాలని పెడతారు. అప్పుడు అంత దాంట్లో కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బయట ఫుడ్ తింటే నా ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందని ఆమె అంతా అంటే బాధలో ఉండి దుఃఖంలో ఉండి కూడా ఆమె నా కోసం వండి పెడుతుండే రూమ్లో. అంటే అమ్మ ప్రేమ అంతగా ఉంటది. అలాగే నేను హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక మా అమ్మ దాదాపు అంటే ఇంకో 1 వీక్ అయితే చనిపోతుంది అనే స్టేజ్లో ఉంది. కానీ నాకు దగ్గర పిలుచుకొని అమ్మ దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చింది, అంటే నీకు దేనికన్నా ఉపయోగపడతాయిరా అని చెప్పేసి. అంటే ఆమె అంత బాధలో ఉండి కూడా నువ్వు బాగుపడాలి, నువ్వు సంతోషంగా ఉండాలని నా కోసమే ఆలోచించింది తప్ప ఆమె గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఏ రోజు కూడా నేను బాగుండాలి, మేము బాగుండాలని ఆలోచించింది తప్ప ఏ రోజు కూడా అంటే తన స్వార్థం గురించి మా అమ్మ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా నేను అంటే ఇంత మీతోని ఇంటర్వ్యూకి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా, ఇంత ఏదో పాటలు కానీ నా ఓన్ గా రాస్తున్నా, దానికి ప్రధాన కారణం మా అమ్మ. ఎందుకంటే మనకు మొట్టమొదటి పాఠశాల అమ్మ అని అంటారు. అమ్మ చెప్పిన ధైర్యం, అమ్మ మొండి పట్టుదల అవన్నీ నాలో వచ్చాయి. అందుకే ఎవరేమనుకున్నా నేను రాసుకుంటూ ముందుకెళ్తున్నా. అందుకే నా సొంత మాటల్లో ఏదో ఒక చిన్న బుక్ రాయగలిగిన, దానికి మా అమ్మ ప్రధాన కారణం. తప్పకుండా శ్రీకాంత్, చాలా బాగా. ఇప్పుడు ఏంటంటే ఈ బుక్ చదివిన వాళ్ళు, అంటే వేరే వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఈ బుక్ లో ఉన్న గొప్పతనం గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు. యాక్చువల్గా ఫోన్ చేసి చెప్పడంతోనే మేము ఈ సుమన్ టీవీ నుంచి నేను మీకు కాంటాక్ట్ అయినాం. ఎందుకంటే అమ్మపై ఉన్న ప్రేమను ఇంత గొప్పగా పుస్తక రూపంలో నువ్వు చాలా బాగా రాసావని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఏంటంటే ఈ పుస్తకం చదివేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలు కానీ ఇలాంటివన్నీ గుర్తుకొచ్చేసారు. మీరు తప్పకుండా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నాకు అంటేనే నేను మీకు కాంటాక్ట్ అయ్యి మా టీం అంతా కాంటాక్ట్ అయ్యి మీకు చేశారు. చాలా బాగా రాశారు ఈ బుక్. చెప్పు శ్రీకాంత్, ఈ బుక్ చదివిన తర్వాత మీకు అందిన ఉత్తమ ప్రశంస, అంటే మీకు ఎవరైనా ప్రశంసించారో దాని గురించి చెప్తారు శ్రీకాంత్. బుక్ నేను రాసినప్పుడు అయితే నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేను. కానీ చాలా మంది ఫోన్లు చేసి, అంటే కొందరు చెప్పాలంటే కొందరు ఫోన్లు చేసి ఏడ్చేశారు ఫోన్లోనే. అంటే చాలా బాగుంది, చదివితే మా అమ్మ గుర్తుకొస్తుంది, చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది. ఇంకొక అతను నాకేమన్నాడంటే ఈ బుక్ చదివిన వెంటనే నేను వెళ్ళి మా అమ్మని నేను ఫస్ట్ కౌగిలించుకున్నా. నేను మా అమ్మకి ఇన్ని రోజులు సమయం ఇవ్వలేకపోయినా ఇప్పుడన్నా సమయం ఇస్తా అని ఇంకొక వ్యక్తి అన్నాడు. అలాగే ఈ బుక్ రాసినందుకు నాకు ప్రోత్సాహం కూడా చాలా తక్కువ లభించింది. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం మొహమాట పడను. ఈ బుక్ రాసినందుకు ఏంటంటే సాధారణంగా సక్సెస్ ఉన్న వాళ్ళకే ఏదైనా చేస్తే ప్రశంస లభిస్తుంది. సో నాకేందంటే ఇప్పుడు ఉద్యోగం లేదు, మొన్న ఉద్యోగం మిస్ అయింది. సో కొందరు ఏమన్నారంటే విమర్శలు కూడా అదే విధంగా వచ్చాయి. విమర్శలు కూడా ఎదురైనాయి. అంటే వీడేంది చక్కగా చదువుకోక పుస్తకం రాసి నలుగురు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు, అట్లా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకు తగ్గట్టే ప్రశంసలు కూడా చాలా వచ్చినాయి. అయితే ఈ బుక్ రాసినందుకు నాకు లభించిన అత్యంత అంటే చాలా మంచి సందర్భం ఏంటంటే సినీ రచయిత భాస్కర భట్ల గారు తెలుసు మనకు. భాస్కర భట్ల గారిని కలవడం జరిగింది పుస్తకం తీసుకొని. ఆయన పుస్తకం చదివారు, చాలా బాగుంది, మీ అమ్మకు మంచి గిఫ్ట్ గా ఇచ్చినావు, దీనికి చాలా అభినందనలు తెలుపుతున్నాను. ఆయన పుస్తకం చదివాడు, ఈ పుస్తకానికి ఆయన మంచి ప్రశంసలు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం రాసినందుకు నాకేం దక్కిందంటే కొందరు కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు. ఈ పుస్తకం రాసినందుకు నా టాలెంట్ ఇంతవరకు
ఒక 4 గోడల వరకే మా విలేజ్ లోనే తెలుసు. కానీ ఈ పుస్తకం రాసినాక ఒక మన బైన్సే ఏరియాల నిర్మల్ ఏరియాల అంటే నా టాలెంట్ ఓకే ఇతను రాయగలుగుతాడని అవును. నా టాలెంట్ తెలిసింది. అదంతా మా అమ్మ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అని నేను భావిస్తాను. అలాగే సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నా టాలెంట్ నలుగురికి పరిచయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ బుక్ రాసినందుకు వచ్చిన ప్రోత్సాహం చాలా చాలా తక్కువ. ఓకే. ఆ తక్కువలో సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా శ్రీకాంత్, ఎందుకనంటే మీలాంటి వాళ్ళ టాలెంట్ తప్పకుండా ప్రపంచానికి పరిచయం చేయడానికి సుమన్ టీవీ ఎప్పుడూ ముందుంటుంది. ఎందుకంటే సుమన్ టీవీ అంటేనే ఇది సామాన్యుడి టీవీ. ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ టీవీ అంటేనే సామాన్యుడి టీవీ, అందరికీ అందుబాటులో ఉండేటి టీవీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ టాలెంట్తో పాటు మీలో ఉన్న ఈ సాహిత్యం ప్రకారంగా కూడా చాలా అద్భుతంగా రాసే ఉండేది. ఈ మునుమును కూడా ఈ సాహిత్యంలో నువ్వు ఇంకా మంచి ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు మీ అమ్మగారు అనుకున్నట్టుగానే టీచర్ ఉద్యోగం సాధించి ఆమె కళ నెరవేరేలా చూస్తామని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, ఇక్కడ చూస్తే సుమన్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇక్కడ చూస్తే ఈ ముఖ చిత్రం చూడండి. ఈ బుక్ యొక్క ముఖ చిత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి తన చిన్నతనంలో వాళ్ళ అమ్మనే గుర్తుకొస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నతనంలో మనం అన్నం తినకపోతే అమ్మ ఆ చందమామను చూపిస్తూ తప్పకుండా చందమామ రావే జాబిల్లే రావే అంటే గోరు ముద్దలు తినిపిస్తా ఉన్న సందర్భం ప్రతి ఒక్కరికైతే గుర్తొస్తుందని మనం చెప్పవచ్చు ఈ ముఖ చిత్రం చూస్తే. అంటే శ్రీకాంత్, ఈ మొదటి నుంచి ఇక్కడ మనం గమనిస్తే నీకు సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందని ఒక విషయాన్ని అయితే నేను గమనిస్తా ఉన్నా. ఇది నీకు చిన్నప్పటి నుండే ఈ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈ మధ్య ఏమన్నా సాహిత్యం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఏర్పడిందా? ఈ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడడానికి ఇన్స్పిరేషన్ గా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుని రాస్తా ఉన్నావా? నేను సాహిత్యం అనేది చిన్నప్పటి నుంచి నాకేం అంటే పుట్టుకతోనేం రాలేదు. మా ఫ్యామిలీలో కూడా ఎవరు అంటే కవులు రచయితలు ఎవరు లేరు. అయితే నేను డిఎడ్ సెకండ్ ఇయర్ అంటే టీటీసీ చేసినప్పటి నుంచి చిన్నగా పేరడి సాంగ్స్ రాయడం మొదలు పెట్టాను. అంటే సినిమా పాటలకు పేరడి పాటలు రాయడం మొదలు పెట్టాను. అలా మా ఫ్రెండ్స్ సజెషన్తో నువ్వే సొంతగా రాయొచ్చు అని మా ఫ్రెండ్స్ కొందరు అనగానే ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ స్టార్ట్ చేశాను, ఎస్ఎస్ రైటింగ్స్ అని చెప్పేసి పేజ్. ఆ పేజ్ లో చిన్నగా నాకు వచ్చిన ఆలోచనలు రాస్తూ పెట్టేవాడిని ఆ పేజ్ లో ముందు. దానికి మంచి లైక్స్ వచ్చేటివి, కొందరు కామెంట్ చేసేవాళ్ళు, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లా ఆ పేజ్ చాలా పాపులర్ అయింది. ఒక 1000-1500 ఫాలోవర్స్ ఉంటారు ఆ పేజ్ లో. ఆ పేజ్ పాపులర్ అవడంతో నాలో ఇంకా రాయాలన్న ఒకటి ఇది వచ్చింది. దానివల్ల నేను రాయడం మొదలు పెట్టాను. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, ఆయన మాటలు చాలా ప్రభావితం చేసేటి. ఆయన మాటలు ప్లస్ సిరివెన్నెల గారి పాటలు, వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషన్ రాయడంలో. అలాగే నా ఓటమి ప్లస్ సమాజం కూడా నాకు ఒక విధంగా నేను రాయడానికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే సమాజంలో మనుషులు మళ్ళీ సమాజంలో మనుషులు నన్ను ఆదరించిన విధానం, నేను వాళ్ళని చూసిన విధానం, సమాజం కూడా నాకు పెద్ద గురువు అని చెప్పొచ్చు. రాయడంలో నాకు అతి పెద్ద గురువు సమాజం, నాకు ఎదురైన అవమానాలు, పరిస్థితులు. దీనివల్ల నేను రాయడం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. సూపర్ శ్రీకాంత్. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సమాజం నుంచి అంటే ఎదుర్కొన్న అవమానాల నుంచే మీరు ఇంత గట్టిగా అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ సాహిత్యం నేర్చుకుని వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా ఇంత మంచి పుస్తకం రాయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఓటమి నుంచి ఏదన్నా నేర్చుకోవాలని చెప్పేసి మనకు చెప్తా ఉంటారు. సూపర్ శ్రీకాంత్, నీ ప్రస్థానం చూస్తూ ఉంటే నువ్వు తప్పకుండా మున్ముందు మంచి స్థాయికి ఎదుగుతావని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుపు.